శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగమునందు ఈవేళ మనం 32వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఈ ప్రకారముగా అనేక విధములైన యజ్ఞములు వేదమునందు సవిస్తరముగా తెలుపబడి ఉన్నవి. అవి అన్నియు కర్మల వలన పుట్టిన వానినిగా కర్మమునకు సంబంధించినవే అని నీవెరుగుము. ఇట్లెరింగిన నీవు విముక్తుడవు కాగలవు. ఎట్లా అన్నప్పుడు, పైన తెలుపబడిన యజ్ఞములే కాక ఇంకను ఎన్నియో యజ్ఞములు వేదమునందు విస్తారముగా చెప్పబడినవి ఇట పేర్కొనుచున్నారు భగవానులు. కావున ఈ కొన్నిటి చేతనే యజ్ఞముల వరుస పూర్తి అయినదని ఎవరును తలంపరాదు. వేదము పరబ్రహ్మము నుండి కలిగినదనుట వలన బ్రహ్మము యొక్క ముఖము అని చెప్పబడినది. ఇక్కడ కర్మజాన్ అనగా మనోవాక్కాయముల యొక్క ఇంద్రియాదుల యొక్క ప్రయత్నాతిశయము వలననే ఈ యజ్ఞములు సంభవించుతున్నవి. ఇవి పురుష ప్రయత్నము వలననే సాధింపబడుచున్నవని, పురుష ప్రయత్నము వలననే సాధింపబడుచున్నవి కాని సోమరితనము చే కాదు, వట్టి మాటలచే కాదు. ఆధ్యాత్మిక విద్య అనుభవైక వేద్యమగు శాస్త్రమే కాని వాచా విద్య కాదు. కావున జనుల దానిని వారి వారి ఇంద్రియ మనోవాక్కాయముల ప్రయత్నాదులచే సాధించవలసి ఉన్నారు. యజ్ఞము కాని మోక్షము కాని అకస్మాత్తుగా లభించునవి కావు. అవి కర్మ వలననే స్వప్రయత్నము చేతనే సిద్ధించును కాని భగవానుడి చిట పేర్కొనుచున్నారు. ఈ రహస్యమును తెలుసుకొనిచో నీవు విముక్తుడవు కాగలవు అని ఈ యొక్క వాక్యము యొక్క భావము ఈ రీతిగా దేహేంద్రియ మనమ్ముల వ్యాపారము చేతనే, ఆ ప్రయత్నము చేతనే యజ్ఞములు సాధింపబడుననియు, సోమరితనముచే ఊరక నుండినచో కాదనియు నెరింగినవాడు తప్పక ప్రయత్నమున ఉపక్రమించి యజ్ఞాది కార్యములను నిర్వర్తించి తద్వారా సనాతన బ్రహ్మమును చేరగలడ అనియే అగును. ఇచట కర్మజాన్ అను పదము యొక్క ప్రయోగముచే భగవానుడు సోమరితనముపై దెబ్బ చేసెను, వాచా వేదాంతమును ఖండించను అని మనం గుర్తించాలి. విమోక్ష్యసే అనగా మోక్షసే అని చెప్పక విమోక్ష్యసే అని చెప్పుట వలన యజ్ఞాచరణముచే లెస్సగా విముక్తుడు కాగలడని తెలిపినట్లయినది. ఈ యజ్ఞములన్నీయు ఎచట తెలుపబడినవి? వేదమునందు విస్తారముగా వర్ణింపబడి ఉన్నవి. అవి దేనిచే సిద్ధించును? దేహేంద్రియ మనంబుల వ్యాపారముచే సిద్ధించును, అంతియే కాని సోమరితనముచే కాదు. ఈ సత్యం ఎరుగుట వలన కలుగు ఫలితమేమి? మనుజుడు ప్రయత్న పురుషుడై ప్రయత్నపరుడై యజ్ఞములను సాధించి లెస్సగా విముక్తుడగును. ఇంతదనుక పేర్కొనబడిన యజ్ఞములన్నీయును చేరి మొత్తము ఎన్ని
అవి ఏవేవి అన్నప్పుడు మొత్తము 12 యజ్ఞాలు మనకు చెప్పారు. దైవ యజ్ఞము, బ్రహ్మయజ్ఞము, ఇంద్రియ సంయమ యజ్ఞము, శబ్దాది విషయ నిరోధ యజ్ఞము, మనోనిగ్రహ యజ్ఞము, ద్రవ్య యజ్ఞము, తపోయజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, ప్రాణాయామమ యజ్ఞము, ఆహార నియమమ యజ్ఞము. ప్రియాత్మ స్వరూపులైన భక్తులైనటువంటి మనం అందరం గమనించాలి. ఈ 12 యజ్ఞములలో మనము ఏ యజ్ఞమును పాటిస్తూ ఉన్నాము? దైవ యజ్ఞము, దేవతారాధన చేయడం. బ్రహ్మయజ్ఞము, తనలోకి తాను ప్రవేశించి ప్రయత్నము చేయడం. ఇంద్రియమ సంయమ యజ్ఞము, ఇంద్రియములన్నిటినీ స్వాధీనపరుచుకొని ఇంద్రియములతో మమేకమై బాహ్య వ్యవహారములు చేయక ఉండడము. శబ్దాది విషయ నిరోధ యజ్ఞము, ఈ శబ్దము ద్వారా బాహ్యములో ఏ యొక్క శబ్దములకు వశము కాకుండా ఆంతరంగంగా ప్రయాణము చేయడమే శబ్ద విషయ నిరోధక యజ్ఞము. మనోనిగ్రహ యజ్ఞము, ఈ యొక్క మనసుని ఇంద్రియముల వైపు పరుగడనీయకుండా అంతర్ముఖమై ఈ యొక్క మనసుని ఆత్మలో లయము చేయడమే. ఇంద్రియములు దేహము కంటే గొప్పవి. దేహము ఇంద్రియములు కంటే కూడా మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి గొప్పది. బుద్ధి కంటే ఆత్మ గొప్పది. ఈ విధంగా మనం పరిశీలన చేసినప్పుడు మన మనసును ఎక్కడ నిలపాలి అనేది మనకు నిశ్చయమవుతుంది. ద్రవ్య యజ్ఞము, మనం సంపాదించినటువంటి భౌతిక ధనములో కొంత పరోపకారము చేయుచుండవలెను. తపోయజ్ఞము, తపోయజ్ఞము అంటే తన్ను తాను తెలుసుకోవడమే తపము. తన్ను తాను తెలుసుకునే దానికి చేసేటువంటి పని అంతా కూడా తపోయజ్ఞమే. యోగ యజ్ఞము, యోగము అనగా కలయిక, దేనితో కలపాలి అని తెలుసుకొని ప్రాణాన్ని అపానవాయువులో, అప్రాణమును పానవాయువులో కలపడం, మనసును ఆత్మయందు లయము చేయడం. స్వాధ్యాయ యజ్ఞం, స్వాధ్యాయం అనగా తన్ను తాను తెలుసుకోవడం. స్వాధ్యాయము తన్ను తాను తెలుసుకుండే పని చేయడమే స్వాధ్యాయనం. భౌతికంగా ఉన్నటువంటి సద్గ్రంథములు చదవడం, భగవద్గీత, భారత భాగవత ఇతిహాసాలన్నీ చదవడం కూడా అధ్యాయములే. కానీ ఆంతరంగంగా ప్రయాణము చేయడమే, తన యొక్క స్వధర్మాన్ని తెలుసుకోవడమే స్వాధ్యాయ యజ్ఞం అని మనకి ఇక్కడ తెలియబడుతుంది. జ్ఞాన యజ్ఞము, జ్ఞానము అనగా అజ్ఞాన రహితం. అజ్ఞానము నశించిన వాడే జ్ఞానవంతుడు. కానీ జ్ఞానం అనగా ఈ ఎరుకతో మమేకమై ఎరిగేటువంటి ఎరుక, తెలివి జ్ఞానము కాదు. ప్రాణాయామము అనగా ప్రాణానికి కూడా వ్యాయామం. అనగా ఈ ప్రాణాన్ని అపానములో ఎట్లా, అపానాన్ని ప్రాణములో ఎట్లా లయం చేయాలి అనేది తెలుసుకోవడమే ప్రాణాయామ యజ్ఞం. రేచక, పూరక, కుంభక నియమాలని తెలుసుకొని వ్యవహరించడమే. ఇక ఆహార నియమ యజ్ఞం చివరిది, 12ది. ఈ ఆహార నియమం మన చేతులోనే ఉన్నది కదా. సాత్విక ఆహారాన్ని స్వీకరించి సాత్విక గుణాన్ని అలవరుచుకొని సాత్విక గుణాన్ని పెంపొందించుకున్నటువంటి వాడు అన్నీ కూడా మంచి పనులే చేస్తాడు. మంచి వారితో స్నేహం చేస్తాడు. మంచి మాటలు మాట్లాడతాడు. పరోపకారార్థం ఇదం శరీరం అనే సత్యానికి ఎక్కడా కూడా అవరోధం కలగకుండా జీవిస్తాడు అని మనకు తెలియబడుతుంది. ఈ యజ్ఞములన్నీ జీవుని పాపమును పోగొట్టి చిత్తశుద్ధిని కలిగించి తద్వారా మోక్షమును పొందింపజేయును. కావున ముముక్షువులెల్లరూ వీనిని చక్కగా ఆచరింపవలయునని భగవానుడు తెలియచేయుచున్నాడు కరుణతో. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.